ఎస్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్ ఇస్తోంది. చైనా అంటేనే ఎప్పుడు ఏ రకంగా ఎటువంటి షాక్ ఇస్తుందో ప్రపంచ దేశాలకు అనేది ఒక ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే మనకు అనుభవాలు ఉన్నాయి. కరోనా అనేది ప్రపంచాన్ని ఎట్లా కుదిపేసిందో మనం చూసాం. ఆ కరోనా వచ్చిందే చైనా దగ్గర నుంచి. సో అటువంటి చైనా దగ్గర నుంచి ఇప్పుడు ఏకంగా ఒక మహా అణుబాంబు ఆవిష్కరణ జరిగింది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలకు చైనా ఏం చెప్పాలనుకుంది? ది మోస్ట్ డేంజరస్ DF-5B అనేటువంటి అణుక్షిపణిని చైనా ఆవిష్కరించింది. సో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యుద్ధం కొలిక్కి వచ్చింది. దాదాపుగా యుద్ధం ముగిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక శాంతి మంత్రం పఠిస్తున్నటువంటి ఈ సమయం వచ్చింది అని అనుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో చైనా ఎందుకు మరి సడన్గా ఆవిష్కరించింది? DF-5B అనేటువంటి అణుక్షిపణిని ఆవిష్కరించి ఏం చెప్పబోతోంది? సో ప్రపంచ దేశాలకంటే ఇది డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా అమెరికాకి వార్నింగ్ చైనా ఇస్తుంది అని అనుకోవడం కోసమా? ఎందుకంటే మొన్న అమెరికా ఇజ్రాయెల్ వైపు నిలబడింది, ఇరాన్ పైన బాంబులు వేసింది, ఇరాన్లోని అణుస్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేయడం మనం చూసాం. సో ఇప్పుడు చైనా ఏం చెప్తోంది? అమెరికాకు ఏమైనా వార్నింగ్ ఇస్తోందా? అమెరికాని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోందా అన్నటువంటి దానిపైన సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రపంచ దేశాల్లో చర్చ సాగుతోంది. ప్రపంచ దేశాలకు చైనా ఒక బిగ్ షాక్ ఇస్తోంది. దీనివల్ల DF-5B అణుక్షిపణిని ఆవిష్కరించడం ద్వారా ప్రపంచ దేశాలకు ఏదో చెప్పబోతుందా? ప్రధానంగా అమెరికాకి ఏదైనా చెప్పబోతుందా అనేటువంటి చర్చ సాగుతోంది. అయితే ఈ DF-5B అనేటువంటి అణుక్షిపణి దాని యొక్క సామర్థ్యం ఎంత అంటే రెండో ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనం చూసాం. సో రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి పైన వేసినటువంటి అణుబాంబు కంటే DF-5B 200 రెట్లు శక్తివంతం. అంటే ఒకసారి దాని శక్తిని ఊహించడం కూడా మనకు కష్టమవుతుంది. సో అంటే రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి పైన వేసినటువంటి అణుబాంబు కంటే ఒక్క అణుబాంబు వేస్తేనే హిరోషిమా నాగసాకి మొత్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. అటువంటి దానికి ఒకటి కాదు, రెండు కాదు, 200 రెట్లు శక్తివంతమైనటువంటి ఈ క్షిపణిని చైనా ఆవిష్కరించింది. సో ఒకసారి దీని యొక్క సామర్థ్యం కూడా మనం చూస్తే DF-5B క్షిపణి రేంజ్ ఎంత అంటే 12,000 కిలోమీటర్లు. సో 12,000 కిలోమీటర్లు అంటే దాదాపుగా ఏ దేశం దాకానైనా కూడా దాన్ని ప్రయోగం చేయొచ్చు. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను చేరుకోవచ్చు. అంటే 12,000 కిలోమీటర్ల రేంజ్ అనేది దాని సొంతం కాబట్టి అమెరికా, యూరప్ లాంటి దేశాలను కూడా ఢీకొట్టగలిగే సామర్థ్యం అనేది ఈ క్షిపణి యొక్క బలము, శక్తి అనేది. రైట్, మా కొలీగ్ రామ్దాస్ దీనిపైన మరింత సమాచారం అందిస్తారు. ఎస్ రామ్దాస్, సో చైనా ఇప్పుడే DF-5B అనేటువంటి ఒక మహా అణుక్షిపణిని ఆవిష్కరించింది. దీని ద్వారా అమెరికాకి ఏమైనా చెప్పాలనుకుంటుందా? ప్రపంచ దేశాలకు ఏమైనా చెప్పాలనుకుంటుందా? ఈ అణుక్షిపణి ఆవిష్కరణ ద్వారా చైనా ఏమి చెప్పాలి అనేటువంటి లక్ష్యం, ఉద్దేశం కనపడుతోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీని ద్వారా చైనా అనూహ్యంగా తన శక్తిని భారీగా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియాలో చైనా ఇప్పటికే గట్టిగా బలపడుతుంది. ఇదే అంశాన్ని కూడా అటు అమెరికాతో సహా పశ్చిమ దేశాలన్నీ కూడా కొంత ఆధిపత్య ధోరణి కనబరిచే వ్యవహారంలో ఇక్కడ చైనా వాళ్ళను మించిపోయిందని చెప్పాలి. ఎందుకంటే రక్షణ రంగానికి సంబంధించి చైనా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న పరిస్థితి, కొత్త క్షిపణులను తయారు చేస్తుంది. అలాగే అణువార్ హెడ్లను కూడా చైనా ఇప్పటికే అమెరికా, బ్రిటన్ తర్వాత ఆ స్థాయిలో అణువార్ హెడ్లను కలిగి ఉంది. అంతేకాదు వాళ్ళకి మించి కూడా అణువార్ హెడ్లను తయారు చేస్తుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో తాజాగా ఈ DF-5B రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల రేంజ్ గా చెప్తారంటే ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ దక్షిణాసియా నుంచి గురి పెడితే అది ప్రపంచం అంతా బహుశా చుట్టొచ్చే అవకాశం ఉంది. అంటే యూరప్ కావచ్చు, నార్త్ అమెరికా కావచ్చు, అలాగే వాళ్ళ టార్గెటెడ్ దేశాలు కొన్ని పశ్చిమ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా టార్గెట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో మొదటిసారిగా చైనా ఈ DF-5B క్షిపణి సంబంధించినటువంటి అంశాలను అయితే ఎస్ రామ్దాస్, ఇప్పుడు మొన్నటి దాకా మనం చూసాం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మనం చూసాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది సరే ఎప్పుడే ఒక శాంతి బాటకు వచ్చింది, ఒక తగ్గిపోయింది అన్నటువంటి ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో చైనా ఒకసారిగా అణుక్షిపణిని చూపించింది. అంటే ఎస్ అంటే మా బలం ఇంత, మా సత్తా ఇంత అనేది ఎందుకు ఈ సమయంలో ఎందుకు ఒక యుద్ధం అనేది నిన్న మొన్న జరిగిన యుద్ధం ఒక కొలిక్కి వస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు చైనా దీన్ని ఆవిష్కరించడం అనేది?
చైనా మొదటి నుంచి కూడా ఆధిపత్య ధోరణి ప్రదర్శించేందుకే ఇక్కడ ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అమెరికా దగ్గర అత్యంత అధునాతన ఆయుధ సంపత్తి కలిగి ఉందంటూ చెప్తున్నారు. మొన్న B-2 బాంబర్స్ ఏవైతే ఉన్నాయో, బంకర్ బస్టర్ బాంబర్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయోగించడం ద్వారా అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కానీ ఇప్పుడు చైనా అంతకు మించి, అంటే అణువార్ హెడ్లకు మించి ఇంకా దాదాపు అంతకు 500 రెట్ల సామర్థ్యం పైనటువంటి ఒక బాంబర్ ను తయారు చేసినట్టుగా ఇప్పుడు మనకు చెప్తోంది. సో ఇదే DF-5B. సో చైనా CCTV, చైనా రాష్ట్ర ప్రసార సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రంలో సైనిక విస్తరణకు చైనా కావచ్చు, అలాగే పశ్చిమ దేశాల మధ్య, ముఖ్యంగా అమెరికా మధ్య ఈ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సమయంలో ఇది విడుదల జరిగిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 1500 కిలోమీటర్ల రేంజ్ చెప్తున్నారు. 4 మెగాటన్ల వరకు కూడా వార్ హెడ్ల మోసుకుపోయే సామర్థ్యం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటికైతే చైనా దీన్ని ప్రపంచానికి చెప్పడం ద్వారా అణ్వాయుధంలో కావచ్చు, లేదా ఆయుధ సంపత్తికి సంబంధించి కావచ్చు, తామే ముందున్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా ఇది బల ప్రదర్శనగానే మనం పరిగణించాల్సి వస్తుంది. ఇప్పటివరకు కూడా అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇట్లాంటి అగ్రదేశాలు, పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఆయుధ సంపత్తిలో ముందున్నాం, రక్షణ రంగ బడ్జెట్ లో ముందున్నామంటూ చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా చైనా అంతకు మించే మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ దేశాలకు ఇది ఒక హెచ్చరికగానే భావించాలి. ముఖ్యంగా మొన్న మీరు అడుగుతున్నట్టుగా మొన్న జరిగిన యుద్ధానికి సంబంధించి ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రధానంగా ఇజ్రాయెల్ కు పశ్చిమ దేశాలు సహకరించాయి, అమెరికా లాంటి దేశాలు సహకరించాయి. అండ్ నతాంజ్ లాంటి, ఇస్ఫహాన్, అలాగే ఫోర్డో లాంటి అణుక్షేత్రాలపై దాడి చేసినప్పుడు అమెరికా నేరుగా B-2 బాంబర్లను ఉపయోగించి వాటిలో ఉన్నటువంటి సెంట్రిఫ్యూజ్ కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ అమెరికా మీద ఇజ్రాయెల్ ఆధారపడి అత్యాధునిక బాంబర్లతో, ఫైటర్ జెట్లతో బాంబింగ్ చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ అణ్వాయుధాల విషయానికి వస్తే కనుక ప్రస్తుతం 11 దేశాలు ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. భారత్, పాకిస్తాన్, చైనాతో సహా అమెరికా, బ్రిటన్ ఇలాంటి కొన్ని దేశాలు కలిగి ఉన్నాయి. అందులో కూడా అణు వార్ హెడ్లు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు చైనానే అందరినీ మించిపోయిందనే ఉద్దేశం ఇక్కడ మనకు కనబడుతుంది. తద్వారా అగ్రరాజ్యం అమెరికాకి ఇది ఒక సూచనలు కావచ్చు, హెచ్చరికలుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. అంతకు మించి ఇది ఖండాంతర బాలిస్టిక్ షిప్ అని, అంటే ఇక్కడ చైనాలో కూర్చొని బటన్ నొక్కినా అమెరికా కాదు, యూరోప్ కాదు, ఏ ప్రాంతమైనా కూడా అంటార్కిటికా వరకు కూడా టార్గెట్ చేసే సామర్థ్యాన్ని ఇప్పుడు ఆ శక్తిను చైనా సంపాదించుకుంది. ఒకసారి మనం దీన్ని క్లియర్ గా చెప్పాలంటే హిరోషిమాలో, నాగసాకిలో వేసిన అణుబాంబు కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువగా శక్తివంతమైనట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ఇది అంటే ఇప్పటికీ అమెరికాను మించిపోయింది. అమెరికాతో పోల్చుకుంటే చైనాలో ఈ సామర్థ్యం వ్యూహాత్మకంగా ఎక్కువగా మేము సంపాదించుకున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది చైనా. సో అందులో భాగంగానే ఇప్పుడు చైనా ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ ప్రదర్శన చేస్తుందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మోస్ట్ డేంజరస్ అయినటువంటి DF-5B అణుక్షిపణిని చైనా ఆవిష్కరించింది. సో ఇది రెండో ప్రపంచ యుద్ధం అనేది ఎంత ప్రభావం చూపిందో ఇప్పటిదాకా కూడా ఇంకా హిరోషిమా, నాగసాకి పూర్తిగా కోలుకోని పరిస్థితి. సో హిరోషిమా, నాగసాకి అనేది ఇంకా పూర్తిగా కోలుకోలేదు ఇప్పటికంటే. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి పైన వేసినటువంటి అణుబాంబు కంటే ఈ DF-5B అనే క్షిపణి 200 రెట్లు శక్తివంతం. సో DF-5B క్షిపణి రేంజ్ ఎంత అంటే 12,000 కిలోమీటర్లు. 12,000 కిలోమీటర్లు అంటే చైనాలో కూర్చొని అక్కడ బటన్ నొక్కితే ప్రపంచ దేశాలు ఎక్కడికైనా కూడా తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు. లక్ష్యం మీన్స్ అంటే వాళ్ళు ఎక్కడైతే టార్గెట్ చేశారో, ఏ దేశాన్ని టార్గెట్ చేయగలుగుతారో ఆ దేశాన్ని నాశనం చేసేటువంటి రేంజ్ దీని సొంతం. అంటే 12,000 కిలోమీటర్లు అంటే చైనాలో కూర్చొని దాన్ని ఆపరేట్ చేస్తే, దాన్ని అక్కడ బటన్ నొక్కితే మొత్తం ప్రపంచ దేశాల్లో ఏ దేశాన్ని ఎంచుకుంటే ఆ దేశాన్ని విధ్వంసం చేసేటువంటి శక్తి దీనికి ఉంది. సో అమెరికా, యూరప్ వంటి దేశాలని కూడా ఢీ కొట్టగల సామర్థ్యం ఇప్పుడు ఈ DF-5B సొంతం. 3 నుంచి 4 మెగా టన్నుల అణు వార్ హెడ్ను కూడా దీనికి మోసుకెళ్లే శక్తి ఉంది. సో 3 నుంచి 4 మెగా టన్నుల అనేది మామూలు బరువు కాదు. సో అంత శక్తిని, అంత బరువుని ఆ అణు వార్ హెడ్ని మోసుకెళ్లేటువంటి శక్తి దీని సొంతం. సో DF-5B యొక్క క్షిపణి బరువు ఎంత అంటే 183 టన్నులు. సో ఇంత భారీ బరువు గలటువంటి DF-5B క్షిపణిని ఇప్పుడు చైనా ఆవిష్కరించింది. సో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కొంచెం తగ్గుముఖం పట్టింది, దాదాపుగా ఆగిపోయింది. ప్రస్తుతానికైతే ఇట్లా విరమణగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కోరుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో, ఏ యుద్ధంతో అయినా కూడా
ఏదో ఒక దేశం సరే, ఏ దేశం గెలిచినా ఏ దేశం ఓడిపోయినా కూడా ఇరు దేశాలకు ఎంతో కొంత చాలా వరకు నష్టం ఉంటుంది. సో అటువంటి సమయంలో ఇవాళ శాంతిని కోరుకోవాల్సినటువంటి ఈ సమయంలో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధానికి కొంచెం ప్రస్తుతానికైతే పులి స్టాప్ పడ్డటువంటి ఈ సమయంలో చైనా ఎందుకు మరి దీన్ని ఆవిష్కరించింది? ప్రపంచ దేశాలన్నిటికీ హెచ్చరిక చేస్తోందా? కేవలం అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు, కంట్రోల్ చేసేందుకు, అమెరికాకు సమాధానం చెప్పేందుకు, అమెరికాను మించినటువంటి అణుశక్తి మా సొంతమని చెప్పేందుకు చైనా తాపత్రయపడుతోందా? సో ఎందుకు మరి ఈ సమయంలో DF-5B క్షిపణిని ఎందుకు ఆవిష్కరించింది అన్నటువంటి చర్చ ప్రపంచ దేశాల్లో సాగుతోంది. సో దేశ అణురక్షణ వ్యూహాన్ని రూపొందించడంలో DF-5B ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిది కీలక పాత్ర కాబోతోంది. సో దేశ అణురక్షణ వ్యూహాన్ని ఇప్పుడు అనేది అంటే ఏ దేశానికి ఆ దేశపు రక్షణ వ్యవస్థ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అణుశక్తి ఉంటుంది. సో ఆ దేశాల అణురక్షణ వ్యూహాన్ని రూపొందించడంలో DF-5B అనేది ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. సో ఇది కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా ఒక అర్థమవుతుంది పరిస్థితిగా. ఈ అణుక్షిపణిని చైనా అత్యంత రహస్యంగా రూపొందించింది. అంటే తమ బలాన్ని, తమ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో ఈ అణుక్షిపణిని రూపొందించుకున్నటువంటి సమయంలో చాలా రహస్యంగా ఉంచింది. అణుక్షిపణిని రహస్యంగా చైనా రూపొందించింది. మరోవైపు చైనా అమెరికా మధ్య ఇప్పటికే వాణిజ్య వార్ కొనసాగుతోంది. సో అగ్రరాజ్యంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అంటే అగ్రరాజ్యంగా అమెరికా ఉంటుంది. సో దాని ఆధిపత్యాన్ని బ్రేక్ చేయాలనేది చైనా ఎప్పటి నుంచో ఉంటుంది. సో చైనా అమెరికా మధ్య ఒక వాణిజ్య వారు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మోస్ట్ డేంజరస్ క్షిపణిని ఎందుకు ఆవిష్కరించింది చైనా? సో డెఫినెట్గా ఇది అమెరికాకి సమాధానం చెప్పేందుకు, అమెరికాని నియంత్రణలో ఉంచేందుకు, తమ యొక్క అణుశక్తి ఈ స్థాయిలో ఉంది అని శత్రువుని అంటే ముందే పసిగట్టి రాబోయే పరిస్థితిని ఊహించి ముందే చైనా ఈ రకంగా తమ అణుశక్తిని చూపించే ప్రయత్నం చేస్తోందన్నటువంటి చర్చ సాగుతోంది. సో దీనిపైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ చేస్తున్నాయి. సో ఒకసారి DF-5B యొక్క క్షిపణి యొక్క దానికి సంబంధించినటువంటి నేపథ్యం చూస్తే చైనా DF-5Bని ఆవిష్కరించింది. ఇది ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి చైనా యొక్క అణు సామర్థ్యాల్ని ఎత్తి చూపిస్తుంది. అలాగే అమెరికా పైన దాడి కూడా చేయగలదు. DF-5B క్షిపణి చైనా అణు దళాల ఆధునీకరణ లక్ష్యంలో భాగం. మరి ఇది అమెరికా అండ్ పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు కారణం కూడా కావచ్చు. ఒకసారి DF-5B క్షిపణి యొక్క మరిన్ని వివరాలు మనం చూస్తే దాని ప్రాముఖ్యత ఏంటో మనం చూద్దాం. చైనా మొట్టమొదటిసారిగా DF-5B క్షిపణి సామర్థ్యాలను బహిర్గతం చేసింది. ఇది దాని అణురక్షణ వ్యూహంలో అత్యంత ముఖ్యమైనది. శక్తి ఎంత అంటే చూద్దాం. ఈ క్షిపణిలో బహుళ స్వతంత్రంగా రీఎంట్రీ వాహనాలు ఉంటాయి. అంటే ఇది ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగలదు. అంటే అనేక టార్గెట్స్ ఇప్పుడు ఈ అణుక్షిపణి ద్వారా ఎట్ ఏ టైం ఒకే సమయంలో అనేక టార్గెట్స్ని చేయొచ్చు, అనేక టార్గెట్స్ని అచీవ్ చేయొచ్చు, ఆ టార్గెట్స్ని ఛేదించగలదు. అంటే బహుళ లక్ష్యాలని ఛేదించగలదు. దాని సొంతం అంత శక్తి దీని సొంతం. సో దీని పరిధి ఎంత? ఒకసారి పరిధి చూస్తాం. అంటే ఏదైనా అణు క్షిపణికి సంబంధించి ఒక రేంజ్ ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి అయితే అణుక్షిపణిని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారో అక్కడి నుంచి ఎంతవరకు రేంజ్ ఉంటుంది? అంటే ఒక పక్క దేశం వరకే ఉంటుందా, కొన్ని వేల కిలోమీటర్లు ఉంటుందా, లేకపోతే అది అనుకున్నటువంటి లక్ష్యాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశానికి సంబంధించి పొరుగు దేశానికి సంబంధించిన ఒక టార్గెట్ని ఛేదించడంలో అక్కడ దాన్ని విధ్వంసం చేయడంలో కొంతవరకే డిస్టెన్స్ ఉంటాయి, కొంతవరకే దాని రేంజ్ ఉంటుంది. అట్లా మరి ఈ అణుక్షిపణి ఎంత? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 12,000 కిలోమీటర్ల నుంచి 15,000 కిలోమీటర్ల వరకు కూడా ఈ క్షిపణి ప్రయాణించగలదని ఒక అంచనా. అంటే దీన్ని ఎక్కడి నుంచి అయినా ఏ దేశం పైన ఏ మూలకున్నా కూడా అక్కడి నుంచి ప్రయోగించి తన యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి శక్తి సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఇది అమెరికాను చేరుకుంటుంది, తర్వాత ఐరోపాను కూడా చేరుకోగలదు. అంటే అంత సుదూరానికి కూడా ఇది ప్రయాణం చేయగలదు, ప్రయోగించగలరు దీన్ని. సో అభివృద్ధి అంటే DF-5B క్షిపణిని ఎట్లా ఎవరు అభివృద్ధి చేశారంటే DF-5B క్షిపణిని చైనా తన అణు నిరోధక సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే అమెరికా యొక్క క్షిపణి రక్షణ వ్యవస్థను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసింది. సో ఇది చైనా ఆవిష్కరించినటువంటి DF-5B యొక్క దాని ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అమెరికాను భయపెట్టే విధంగా, అమెరికాను సర్వనాశనం చేసేయడానికి కూడా మా దగ్గర శక్తి ఉందని చెప్పడం కోసంగాన. ఎందుకంటే ఇప్పటికే చైనాకు అమెరికాకు మధ్య ఒక
యుద్ధం అనేది నడుస్తూనే ఉంటుంది ఎప్పటికీ. సో అటువంటి సమయంలో ప్రపంచ దేశాలకు చైనా బిగ్ షాక్ ఇచ్చే విధంగా ఒక మోస్ట్ డేంజరస్ DF-5B అణుక్షిపణిని చైనా ఆవిష్కరించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి పైన వేసినటువంటి అణుబాంబు, ఆ అణుబాంబు సృష్టించినటువంటి విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. ఇప్పటికీ కూడా హిరోషిమా నాగసాకి ఇంకా పూర్తిగా కోలుకోని పరిస్థితి అని చెబుతూ ఉంటారు. అటువంటి నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధంలో వేసినటువంటి అణుబాంబు కంటే 1 కాదు 2 కాదు ఏకంగా 200 రెట్లు శక్తివంతం ఈ DF-5B అనేది. సో DF-5B క్షిపణి రేంజ్ మనం మాట్లాడుకున్నట్టుగా 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు. అమెరికా, యూరప్ లాంటి అటువంటి సుదూర దేశాలని కూడా ఏ ఖండాన్నైనా కూడా చేరుకోగలదు, ఢీ కొట్టగల సామర్థ్యం దీని సొంతం. 3 నుంచి 4 మెగా టన్నుల అణు వార్ హెడ్ను కూడా దీనికి మోసుకెళ్ళగలిగే శక్తి ఉంటుంది. దీని క్షిపణి బరువు 183 టన్నులు. దేశ అనురక్షణ వ్యూహాన్ని రూపొందించడంలో DF-5B ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిది కీలక పాత్ర. సో ఈ అణుక్షిపణిని అత్యంత రహస్యంగా చైనా రూపొందించింది. మరోవైపు చైనా అమెరికా మధ్య వాణిజ్య వారు నడుస్తున్న నేపథ్యంలో మోస్ట్ డేంజరస్ క్షిపణిని చైనా ఆవిష్కరించడంతో ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ సాగుతోంది. నెక్స్ట్ చైనా స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన.